నెక్స్ట్ వన్ 10th క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ పెర్వియస్ రాక్స్? పెర్వియస్ రాక్స్ అంటే ఏంటి? దేన్ని పెర్వియస్ రాక్స్ అని అనడం జరుగుతుంది? రాక్స్ దట్ హ్యావ్ క్రాక్స్ ఆర్ పోర్స్ అండ్ కెన్ కంటైన్ వాటర్. ఏమవుతుందట? ఏ రాళ్ళలోనైతే చిన్న 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 రంధ్రాలు ఉంటాయో, పోర్స్ రంధ్రాలు ఉంటాయో, లేదా క్రాక్స్ అంటే ఏంటివి? పగుళ్ళు ఉంటాయో, వాటి ద్వారా ఏమవుతుంది? నీరును పీల్చుకోవడం జరుగుతుంది, లేదా వాటి ద్వారా నీరుని ప్రవహింపచేస్తాయి. వాటిని ఏమంటారంటే పెర్వియస్ రాక్స్ అంటారు. పెర్వియస్ రాక్స్ అంటే ఏంటివి? వాటి గుండా నీటిని పంపించేటివి లేదా నీటిని అబ్జార్బ్ చేసుకునే రాళ్ళను పెర్వియస్ రాక్స్ అంటారని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో గివ్ an example of pervious rock found in Telangana and Andhra Pradesh. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా చిన్న చిన్న రంధ్రాలు ఉండి నీటిని పీల్చుకునే రాళ్ళను పెర్వియస్ రాక్స్ అంటాం కదా. అవి వాటిని ఏమంటారు అంటున్నాడు. ఆ రాక్స్ని ఏమంటారు? శాండ్ స్టోన్స్. ఏమంటారు? శాండ్ స్టోన్స్. శాండ్ స్టోన్ అంటే ఏంటిది? ఏ రాయి యొక్క రకంలోనైతే ఆ రాయిలో చిన్న చిన్న హోల్స్ కానీ లేదా పగుల్స్ కానీ ఉండి వాటి ద్వారా నీటి యొక్క ప్రవాహాన్ని కనుక పోనిచ్చినట్టయితే వాటిని ఏమనాలి? పెర్వియస్ రాక్స్ అనాలి. ఆ రాక్స్కి ఏమని పేరు? మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో శాండ్ స్టోన్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ఇంపెర్వియస్ రాక్స్? పెర్వియస్ రాక్స్ అంటే రంధ్రాలు ఉండేటివి. ఇంపెర్వియస్ రాక్స్ అంటే ఏంటివో చెప్పండి మరి. రాక్స్ దట్ ఆర్ వెరీ కాంపాక్ట్ వితౌట్ పోర్స్, సో వాటర్ కెనాట్ ఈజీలీ ఎంటర్ దెమ్. సో వాటి ద్వారా వాటర్ అని మనకు ఈ యొక్క ఏమవుతాయి? చాలా దగ్గరగా ఉంటాయి. రాళ్ళు అనేది చాలా కాంపాక్ట్గా ఉంటాయి. అంటే ఏ విధమైన రంధ్రాలు లేకుండా ఉంటాయి. వెరీ కాంపాక్ట్ అంటే చాలా 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 గట్టిగా దగ్గరగా ఉంటాయి. వితౌట్ పోర్స్ రంధ్రాలు ఉండవు. కాబట్టి వాటర్ కెనాట్ ఈజీలీ ఎంటర్. వాటర్ ఇందులోకి ఎంటర్ అవుతుందా? ఎంటర్ కాదు. ఆ విధమైన రాళ్ళను ఇంపెర్వియస్ రాక్స్ అంటారు. ఆ విధమైన రాళ్ళను ఏమంటారు? ఇంపెర్వియస్ రాక్స్ అంటారు. ఎగ్జాంపుల్ గ్రానైట్ అండ్ కడప లైమ్ స్టోన్. గ్రానైట్ మరియు కడప లైమ్ స్టోన్ అనేటివి ఎగ్జాంపుల్స్.